మీ విజయ్ కుమార్ గంట. తెలుగు వారించి అంత గర్వించదగిన మహామనిషి. తెలుగు భాషకు విశ్వవ్యాప్తమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి అతి సామాన్యుడు. కేవలం అభిరుచులు, అలవాటులు, వ్యక్తిత్వం కారణంగా మహోన్నతునిగా గుర్తింపబడుతున్నటువంటి మూర్తిత్వం మండల వెంకటకృష్ణారావు గారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష పట్ల మక్కువ పెంచినటువంటి మహనీయుడు ఆయన. ఇక్కడ మక్కువ పెంచటం అంటే ఎక్కడైతే ప్రపంచంలో తెలుగువారు ఉన్నారో మన భాషకు ఉజ్జీవం ఇవ్వాలా, మన భాషకు పునర్వికాసం కల్పించాలా అనే ఆలోచనను తట్టి లేపినటువంటి మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు గారు. ప్రపంచ తొలి తెలుగు మహాసభలకి నాంది పలికారు. అది ప్రభుత్వ పరంగా నిర్వహింపచేశారు. విద్యాశాఖ మంత్రిగా అప్పటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సంక్షోభ పరిస్థితులను సైతం తట్టుకొని ప్రభుత్వం చేత ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించినటువంటి గాంధేయవాది మండల వెంకటకృష్ణారావు గారి 100వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రమంతటా పండుగ జరుపుకుంది. ఈ పండుగని ప్రభుత్వమే నిర్వహించింది. ఒక సామాన్య ఉపాధ్యాయ కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి కాదు, శక్తి, పక్కా గాంధేయవాది. స్వాతంత్రోద్యమంలో పాల్గొని నిష్కల్మషంగా ఎదిగిన వ్యక్తి. స్వాతంత్ర సమరయోధునికి ఇచ్చినటువంటి పరిహారాన్ని సైతం పేదలకు పంచినటువంటి మహనీయుడు దివిసీమ గాంధీ. పార్లమెంట్ సభ్యునిగా కానీ, అలాగే ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై కానీ ఆయన దివిసీమ అభ్యున్నతికే కాదు, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి మరువరానిది. ఉప్పెన సమయంలో మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవ మరువలేనిది. ఆయన దివిసీమ గాంధీ, సేవా గాంధీ.